తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నింటినీ సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు జిట్టా బాలకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున జోహార్లు అర్పించుకుంటూ ఒక కార్యక్రమానికి అతిథి హాజరైనటువంటి సీనియర్ ఉద్యమ నాయకుడు చెరిక్ శివకరణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జోగంజన్న గారు, శ్రీరామ్ చౌహాన్ గారు, మాకు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు చేసుకుంటూ, మిత్రులారా మనందరం కూడా జిట్టన్న గారి అడుగు జాడల్లో నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ట్యాంక్ బండ్ మీద జిట్టా బాలకృష్ణారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఉద్యమకారులందరూ కూడా ఒకసారి ఆత్మ పరీక్షలు చేసుకోవాలి. ఈరోజు ఉద్యమకారుల బతుకులు ఎట్లా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి ఉద్యమ నాయకులు ఎట్లా ఉన్నారు. ఈరోజు జిట్టా బాలకృష్ణ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఆస్తులను అమ్ముకొని సర్వస్వం త్యాగం చేయడం జరిగింది. మరి అటువంటి నాయకుడు ఈరోజు ఆ నాయకుడు స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అదేవిధంగా ఇలా చేసుకుని ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో తాడా కేసులు ఎదుర్కొనే ఏకైక వ్యక్తి చెరుసు దగ్గర ఉన్నారు. మరి ఈరోజు ఒక్కరోజు జై తెలంగాణ నాయకులు భోగాలు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏమి లేని వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. మరి జిట్టా బాలకృష్ణ లాంటి వాళ్ళేమో వేల కోట్లు తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేయడం జరిగింది. మరి మనందరం ఉద్యమకారులు అంటున్నాం, మరి ఉద్యమ నాయకులు మనం ఎందుకు ఆదరించలేకపోతున్నాం? ఈరోజు ఉద్యమం లేని వాళ్ళకి మనం అందరం లెక్కిస్తున్నాం. తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి జిట్టా బాలకృష్ణ గారి లాంటి నాయకులు కూడా మనందరం కూడా స్మరించుకోవాలి, నిత్యం గుర్తు పెట్టుకోవాలి. ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఉద్యమకారుడు మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా మనందరం కూడా ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది. కనీసం మన జిట్టన్న గారి వర్ధంతి సందర్భంగా అయినా మనందరం కూడా ఐక్యం అవుదాం. ఈరోజు నాంది పలుకుదాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నాయి. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మీరు గమనించండి, ఉద్యమంలో లేని వాళ్ళకే పెద్ద పీట వేస్తున్నారు. ఉద్యమం చేసినటువంటి జిట్టా బాలకృష్ణ గారు కానీ, చెరుకు సుధాకర్ గారు కానీ అనేక మంది బయట ఉంటున్నారు. ఉద్యమంలో లేని వాళ్ళు మాత్రం అందరూ ఎక్కుతున్నారు. ఆ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమకాలను నిర్లక్ష్యం చేసినానికి కాంగ్రెస్ గెలిపించినాం. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమకాలకి ఇచ్చిన మీద నోరు బయటపట్టలేదు. మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేసీఆర్ గారు ఉద్యమకాలని నిర్లక్ష్యం చేసినానే మీకు పట్టం కట్టడం జరిగింది. మరి మీరు కూడా ఉద్యమకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ఈరోజు భోగాలు ఒకరైనాయి, త్యాగాలు ఒకరైనాయి. ఈరోజు త్యాగాలు జిట్టా బాలకృష్ణ లాంటి వాళ్ళు త్యాగాలు చేస్తే ఈరోజు ఉద్యమం లేని వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. ఈరోజు కనీసం ఉద్యమకారికి ఆత్మగౌరవంతో నేను ఉద్యమకారుని తలెత్తుకొని చెప్పే పరిస్థితి కూడా లేదు ఈ రాజకీయ పార్టీల ముందు. ఈరోజు 100 కోట్లు ఉన్న కార్పొరేట్ వర్గాలు కావాలి వాళ్ళకి. ఈరోజు ఉద్యమంలో ఉన్నారా లేరా చూసే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ అంటేనే పోరాటాలు గడ్డ. మరి ముఖ్యంగా భువనగిరి అంటేనే, మన నల్గొండ జిల్లా అంటేనే కమ్యూనిస్ట్ ఉద్యమం నుండి నిజాంకు వ్యతిరేక ఉద్యమం అనేక ఉద్యమాలకి పోరాటాలు గడ్డ. తెలంగాణ ఉద్యమానికి కూడా పోరాటాలు గడ్డగా చెరుకు సుధాకర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా జిట్టా బాలకృష్ణ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమంలో మనందరం పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్ గా ట్యాంక్ బండ్ మీద జిట్టా బాలకృష్ణ గారి విగ్రహం పెట్టాలి. ఆయన జయంతిని కూడా మీరు అధికారికంగా నిర్వహించాలని ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయండి. ఈరోజు జిట్టన్న గారు ప్రేమించి ఆయన సంతోషపడతాడు, మా ఉద్యమకారులకి ప్రభుత్వం గుర్తించిందని. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి జిట్టా బాలకృష్ణ గారికి జోహార్లు అర్పించుకుంటూ, జోహార్ బాలకృష్ణ. బాలకృష్ణ గారు కొనసాగిద్దాం. ఉద్యమకారుల ఐక్యత.